పోడు పోడు మనం పోయేలా చెయ్యాలి. వెర్రి మాటలు చెప్పట్లేదు, చేతకాంతానం అంటారు. వాడి కర్మను వాడు పోవడం ఏంటండి, మన కర్మనే వాడు పోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక ఆ చేతకాంతానం ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడికి ఒక 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ, ఇది ఇంతకంటే చేతకాంతానం ఇంకోటి. నీ కొట్టిన దెబ్బకి 10 ఏళ్లకి సమాధానం, అది కూడా భగవంతుడు చెబుతాడు, నువ్వు చెప్పవు. ఇది పౌరుషం కాదు. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే, దాని సంగతి ఏమిటో తేల్చుకోవాల్సిందే. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసిందే. సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి, అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. అది రాజలక్షణం. అందుకని మా ఆయన సమర్థుడు, సురత్వం, దయారసానుగతం. పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు. బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా, ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి. పైగా ఆ మాటలు ఇక్కడ చెప్పి లేపేశాను, ఈ మాటలు ఇక్కడ సంసారంలో పనికిరాదు. ఆవిడ భయపడిపోయి దీన్ని కూడా లేపేస్తాడేమో అన్ని అవసరం లేదన్నమాట. ఆ సురత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్ క్రియాజ్ఞానము, ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు. అందరూ మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట. క్రియాజ్ఞానము అంటే పనుల యందు తెలివి, వర్కింగ్ నాలెడ్జ్. ఏ పని అయినా భార్య చెప్పినా, తల్లి చెప్పినా, తనంతర తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి. గాని దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవ్వట్లేదని వెర్రిమోహం అయింది.